ముందుగా జార్ఖండ్ వ్యవస్థాపక దినోత్సవం గురించి చెప్పుకుందాం. జార్ఖండ్ ది ల్యాండ్ ఆఫ్ ది ఫారెస్ట్ లేదా బుష్ ల్యాండ్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని ఈశాన్య భాగంలో ఉంది. దాని సరిహద్దులను ఉత్తర బీహార్, వాయువ్య దిశలో ఉత్తరప్రదేశ్, పశ్చిమ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా మరియు తూర్పున పశ్చిమ బెంగాల్ ఖనిజ సంపన్న రాష్ట్రం నవంబర్ 15, 2022న ఉనికిలోకి వచ్చింది. జార్ఖండ్ 2000లో బీహార్ నుండి విడిపోయింది. గతంలో ఇది బీహార్లోని దక్షిణ భాగంగా ఉండేది. అయితే ప్రత్యేకంగా రాష్ట్రంలో కోసం ఎంతో మంది కాలంగా కలలు కంటున్న గిరిజనుల మాతృభూమి ఇది. స్వతంత్రం తర్వాత జార్ఖండ్ రాష్ట్ర ప్రజలు తక్కువ సామాజిక ఆర్థిక ప్రయోజనం పొందారు. ముఖ్యంగా గిరిజన ప్రజలు పురాణాల ప్రకారం 13వ శతాబ్దంలో ఒడిశాకు చెందిన రాజా బైసింగ్ దేవ్ తాను జార్ఖండ్ పాలకుడిగా ప్రకటించుకున్నాడు. జార్ఖండ్ రాష్ట్రం చోటా నాగ్పూర్ పీఠభూమి మరియు సంతల్ పరగణ అడవులను కలిగి ఉంది మరియు విభిన్న సంస్కృతి సాంప్రదాయాలను కలిగి ఉంది. స్వాతంత్రం తర్వాత జార్ఖండ్ ముక్తి మోర్చా యొక్క సాధారణ ఆందోళనకరంగా 1995లో జార్ఖండ్ ఏరియా ఆటోనామస్ కౌన్సిల్ స్థాపించి చివరకు స్వతంత్ర రాష్ట్రంగా ప్రభుత్వం ఏర్పడింది. జార్ఖండ్లోని చోటా నాగ్పూర్ పీఠభూమి కోయల్, దామోదర్, బ్రాహ్మణి, కార్కే మరియు సుబర్ణరేఖ వంటి వివిధ నదులకు మూలం. అలాగే వారి ఎగువ వాటర్ షెడ్లు జార్ఖండ్లో ఉన్నాయి. రాష్ట్రంలోని చాలా భాగం అడవులతో కప్పబడి ఉంది మరియు పులులు మరియు ఆసియా ఏనుగుల జనాభాకు మద్దతు ఇస్తుంది. జార్ఖండ్ రాష్ట్రం యొక్క నేల రాళ్ళు మరియు రాళ్లతో రూపొందించబడిన మరియు దాని కర్పూరాలను ఎర్ర నేల, ఇసుక నేల, నల్ల నేల మరియు లెటరైట్ నేలలుగా విభజించారు. దామోదర్ లోయ, రాజ్మహల్ ప్రాంతం, కొడెర్మా, రుజ్మి, తెల్లయ్య, బార్గాగ్రాలో ఎర్రమట్టి కనిపిస్తుంది. ఇసుక నేలలు జార్ఖండ్లోని హజీరింగ్ బాగ్ మరియు దాడ్మాల్దోని మందర్ కొండల్లో కనిపిస్తాయి. రాజ్మహల్ ప్రాంతంలో నల్లమట్టి, రాంచీ, పాలము, సంతర్ పరగనాస్ మరియు సిగ్ములోని పశ్చిమ బెంగాల్లో లెటరైట్ నేల. జార్ఖండ్లో చల్లని వాతావరణం కాలం, వేడి వాతావరణ కాలం మరియు నైరుతి ఋతుపవనాలు అనే 3 సీజన్లు ఉన్నాయి. – 1986 భారతదేశపు అగ్రశ్రేణి మహిళా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా మహారాష్ట్రలోని ముంబై నగరంలో జన్మించింది. 1989 భారత మాజీ వెటరన్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పాకిస్తాన్తో టెస్ట్ అరంగేట్రం చేశాడు. అతను 14 నవంబర్ 2013న వెస్టిండీస్తో చివరి టెస్ట్ ఆడాడు. 2000 జార్ఖండ్ భారతదేశంలో 28వ రాష్ట్రంగా అవతరించింది. 2006 దేశాల మధ్య మొదటి శాంతి చర్చల సందర్భంగా ఉగ్రవాదంపై పోరుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని భారత్ మరియు పాకిస్తాన్ నిర్ణయించాయి. అయినప్పటికీ కాశ్మీర్పై ప్రధాన వివాదంలో ఎటువంటి మెరుగుదల లేదు. 1943 హోలోకోస్ట్ హెన్రిక్స్ మెక్సర్ రోమన్లను యూదుల స్థాయిలోనే ఉంచి నిర్బంధ శిబిరంలో ఉంచాలని ఆదేశించారు. 1948 లూయిస్ సెఫ్టిన్ సెయింట్ లారెంట్ కెనడాకు 20వ ప్రధానమంత్రి అయ్యారు. 1955 పోలాండ్ మరియు యుగోస్లావియా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. 1956 మిడిల్ ఈస్ట్ టెక్నికల్ యూనివర్సిటీ అంకారా టానీలో స్థాపించబడింది. 1959 యుఎస్ఏలోని కాన్సస్లోని హోల్కోమో ఒక కుటుంబాన్ని 2 వ్యక్తులు చంపారు. ఈ సంఘటనలు ఈ కోల్డ్ బ్లాడ్లో ట్రూమన్ కువర్ట్ యొక్క నాన్ ఫ్లోరిడాపై నవల యొక్క
దీప్ను సరైన క్రైమ్ స్టేట్గా అందించారు. 1961 ఐక్యరాజ్య సమితి అణ్వాయుధాలను నిషేధించింది. 1968 వోడ్కాకు ప్రసిద్ధి చెందిన రష్యా ఈ మద్యం సరఫరాను ఎదుర్కొన్నందున ఈ మద్యాన్ని సరఫరా చేయటానికి తిరగవలసి వచ్చింది. అయితే ఇబ్బందికరమైన విషయం ఏంటంటే సోవియట్ ప్రీమియర్ ఖుష్చేవ్ ఇటీవల రష్యా వోడ్కా ఎంతమందని గొప్పగా చెప్పుకున్నారు. 1968 వియత్నాం యుద్ధం అమెరికన్ దళాలు హోచి మిస్టిల్తో పీపుల్స్ ఆర్మీ వియత్నాంకు సిబ్బంది రవాణా మరియు సరఫరాలను నిరోధించడానికి భారీ బాంబు దాడి ఆపరేషన్ కమాండో హార్ట్ను ప్రారంభించాయి. 1971 ఇంటెల్ 4004 విడుదల చేసింది. ఇక ఇందులో ప్రపంచంలోని మొట్టమొదటి మైక్రో ప్రొసెసర్ 1971 ఇంటెల్ ప్రపంచంలోనే మొట్టమొదటి సింగిల్ చిప్ మైక్రో ప్రొసెసర్ ఇంటెల్ 4004ను విడుదల చేసింది. 1971 ప్రపంచంలోని మొట్టమొదటి ప్రొఫెషనల్ ఫుల్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ను ఇంటెల్ చిప్లో సింగిల్ చిప్ మైక్రో ప్రొసెసర్ని ఆవిష్కరించింది. 1973 జర్మనీలోని రెస్టారెంట్ యజమాని కుమార్తె కిడ్నాప్ చేయబడింది. కానీ ఆమెను విడుదల చేయడానికి డాలర్లకు పైగా విమోచన క్రయధనం చెల్లించిన తర్వాత తిరిగి రాలేదు. 1978 మక్కా నుంచి ఇండోనేషియా వెళ్తున్న విమానం శ్రీలంకలో ప్రమాదానికి గురైంది. ఇందులో 183 మంది చనిపోయారు. 1983 సైప్రస్ యొక్క ఈశాన్య భాగంలో ఉన్న టర్కిష్ సైప్రస్ టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్థర్న్ కిప్రిస్ అని పిలువబడే కొత్త రాష్ట్రాన్ని ప్రకటించింది. దీనిని ప్రస్తుతం టర్కిష్ గుర్తించింది. 1985 కొలంబియా నగరంలో ఆర్మోలో అగ్నిపర్వత విస్ఫోటనం 50,000 జనాభాలో సుమారు 2,000 మంది సుమారు 20,000 మంది మరణించారు. బాధితులకు మరియు రెడ్-క్రాస్ సభ్యులకు సహాయం చేయడానికి స్థానిక సహాయం అత్యవసర సరఫరాతో పంపించబడింది. 1988 సోవియట్ బురాన్ వ్యోమనౌక పునర్వినియోగ వాహనం నాసా యొక్క స్పేస్ షటిల్ ప్రోగ్రాం కోసం నిర్మించబడింది. మానవరహిత హేపర్లు మరియు అంతరిక్ష విమానంలో మాత్రమే ప్రారంభించబడింది. 1988 PLO నాయకుడు యాసర్ ఆరాఫత్ స్టార్టప్ పాలస్తీనా ఏర్పాటును పాలస్తీనియన్ల రాజ్యం అని ప్రకటించారు. 2005 పాకిస్తాన్లోని కరాచీలోని KFC అవుట్లెట్ వెలుపల జరిగిన బాంబు పేలుల్లో కనీసం 3 మంది మరణించారు మరియు 8 మంది గాయపడ్డారు. 2007 క్లాస్ 4 బంగాళాఖాతం నుంచి ఉద్భవించింది. సీద్ బంగ్లాదేశ్ తీర ప్రాంత జిల్లాల వైపు కదులుతుంది. ఇది వేలాది మందిని ఖాళీ చేస్తుంది. 2009 కొలంబియా ప్రాంతంలో నిర్బంధించబడిన వెనిజులా నేషనల్ కోర్టులోని 4 ఖైదీ సభ్యులను విడుదల చేయాలనే తన నిర్ణయాన్ని కొలంబియా వెల్లడించింది. 2012 10 ఏళ్ల తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రధాన కార్యదర్శి హూ జిన్టాఓ ఆ పదవి నుండి విడిచిపెట్టి ఆయన స్థానంలో జీ జిన్పింగ్ను నియమించారు. 655 ఇంగ్లాండ్లోని మోన్ట్రోన్ యురైలాండ్లో ఫిన్లాండ్లో బేబీలో యూర్సియాస్ ప్యాంగ్ నార్తిబ్రియాకు చెందిన ఓన్స్వైప్ చేతిలో ఓడిపోయాడు. కల్లూరి చంద్రమౌళి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, గాంధేయవాది, తొలితరం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు, హర్ష విద్యాలంకరణ బిరుదు అంకితుడు. ఇతను సంయుక్త మద్రాసు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ మూడింటిలో మంత్రి పదవి నిర్వహించేవాడు. దేవాదాయ శాఖ మంత్రిగా, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా పనిచేశాడు. భద్రాచల పుణ్యక్షేత్రాన్ని పునర్నిర్మించాడు. సమగ్ర పంచాయతీరాజ్ చట్టం మొట్టమొదటిసారి రూపొందించిన మద్రాస్ శాసనసభలో ఆమోదింపజేసిన వ్యక్తి. శ్రీశైలం, భద్రాచలం దేవాలయ జీర్ణోద్ధరణ గావించుడు. కల్లూరి చంద్రమౌళి 1898 నవంబర్ 15న గుంటూరు జిల్లా అమృతలూరు మండలంలోని మోరూరు గ్రామంలో జన్మించారు. సెర్ఫెండిర్ కిలియం హెర్చల్ ఖగోళ శాస్త్రవేత్త,
ఈయన ఆధునిక పరికరాలు లేని కాలంలోనే అంతరిక్షంలోని అద్భుతాలను ఆవిష్కరించిన ఖగోళ శాస్త్రవేత్త. సర్పెండిరి కిలియం హెర్చర్ వరుణ గ్రహాన్ని కనుగొన్నారు. మొదట మిలిటరీలోని బ్యాండ్ మేళంలో పనిచేసిన వ్యక్తి. తన పరిశోధనలతో ప్రపంచంలోని మేటి ఖగోళ శాస్త్రవేత్తలలో ఒకరిగా ఎదిగారు. అతడే సర్పెండిక్ విలియం హెర్చల్. 9 గ్రహాలలో ఒక్కటైన యురేనస్తో పాటు దానికున్న 2 ఉపగ్రహాలను, శని, గురు గ్రహాలకు చెందిన 2 ఉపగ్రహాలను కనుక్కున్నారు. జర్మనీలోని హోనోవర్లో 1738 నవంబర్ 17న జన్మించిన విలియం చిన్నప్పటి నుంచే వయోలినించడం నేర్చుకున్నాడు. సానియా మిర్జా భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి. ప్రస్తుతం ఆమె మహిళల డబుల్స్లో నెంబర్ 1 ర్యాంకును పొందిన క్రీడాకారిణి. 2003 నుండి 2013లో సింగిల్స్ నుండి విరమణ తీసుకునేదాకా మిలెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ప్రకారం భారతదేశంలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో నెంబర్ 1 క్రీడాకారిణిగా గుర్తింపబడ్డారు. సోనియా కెరీర్ మొట్టమొదటి నుంచి అత్యంత విజయవంతమైన భారతీయ టెన్నిస్ క్రీడాకారిణిగా నిలిచారు. ఎక్కువ పారితోషికం అందుకునే అథ్లెటిక్ క్రీడాకారిణి సోనియా మిర్జా 1986 నవంబర్ 15లో మహారాష్ట్రలోని ముంబైలో పుట్టారు. తండ్రి ఇమ్రాన్ మిర్జా బిల్డర్, తల్లి నసీమా ముద్రణ రంగ వ్యాపారంలో పనిచేశారు. సోనియా పుట్టిన కొంతకాలానికి వారు హైదరాబాద్కు వచ్చేశారు. ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటున్నాం. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.